శ్రీ గురుదేవ దత్త. మిత్రులారా, ఇప్పుడు మనం ఆది కైలాష్ యాత్ర బయలుదేరుతున్నాం. ఢిల్లీ నుంచి హరిద్వార్, హరిద్వార్ నుంచి పితోరాఘర్ అనే ఒక స్థలం, పితోరాఘర్ తర్వాత అక్కడి నుంచి ఒకరోజు మనం హిమాలయాలు యాత్ర చేయాలి. ఇదిగో ఇక్కడి నుంచి వెళ్తున్నాం. అక్కడి నుంచి డార్చులా అంటారు. అక్కడే మనం అన్నీ ప్రూఫ్స్ అన్నీ మనం ఇవ్వాలన్నమాట, కాగితాలు. ఇప్పుడు మనం చూస్తున్న నేపాల్, అటుపక్క పర్వతాలన్నీ నేపాల్ అన్నమాట. ఇటుపక్క పర్వతాలన్నీ మన ఇండియా. చూడు, ఒక్క నది మాత్రమే అడ్డు ఉంటుంది. చాలా సుందరమైన స్థలం. పెద్ద పెద్ద పర్వతాలు కింద పడిపోతూ ఉంటాయి. చూడండి ఎంత అద్భుతమైన పర్వతాలు పడిపోయాయో. కొంచెం మిస్ అవుతుంటాం అన్నమాట. అట్నుంచి ఇటు, ఇటు నుంచి అటు కూడా తిరగడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా ఒక చిత్రం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆర్మీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. అలా ఈ యాత్ర చేయడం జరిగింది గతంలో. ఇది మిత్రుల ద్వారా కొన్ని మాకు లభించిన విషయాలు కూడా దీంట్లో కలుపుతున్నాను. చాలా అద్భుతమైన సాహస యాత్ర అని చెప్పాలి. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది. చాలా అద్భుతంగా యాత్ర, రోడ్లు అన్నీ కూడా క్లీన్గా ఉన్నాయి. ఇంతకుముందు ఆది కైలాష్ వెళ్ళాలంటే చాలా రోజులు పట్టేది. ఇప్పుడు 2 రోజుల్లోనే ఆది కైలాష్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. మనం తర్వాత ఏమో డార్చులాలోనే మొత్తం మనకు ఒక పోలీస్ ఎంక్వైరీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అన్నీ చూస్తారు. అక్కడి నుంచి మనం బయలుదేరుతాం. ఇప్పుడు చూస్తున్నాం కదా ఆది కైలాష్ స్థలము. ఇది మన మట్టి కొండలతో కలిపి హిమాలయం ఉంటుంది. ఎందుకో మనం అక్కడికి వెళ్తే అక్కడ ఉండిపోవాలనిపించేటట్టుగా ఉంటుంది. విపరీతంగా చలి అనిపిస్తూ ఉంటుంది రాత్రిపూట. పగటిపూట మనం అదంతా తిరగాలనిపిస్తుంది. అయితే మనకు కొన్ని బార్డర్స్ లాగా ఇస్తారు. ఆ స్థలంలోనే మనం వెళ్ళాలి. దీనికి జీబు మాట్లాడుకుంటే ఇప్పుడు 15,000 దాకా తీసుకుంటున్నారు. మాకైతే అప్పుడు 350 రూపాయలు. నేను ఆది కైలాష్ అంతా తిరిగి రావడానికి కూడా నాకు ఒక 600 అయింది అంతే ఒకనొకప్పుడు. అట్లా సాధువుల ద్వారా వెళ్ళడం వల్ల అంత జరిగింది. అక్కడ మేము సాధన కూడా చేయడం జరిగింది. అటు కొంచెం ముందు ఈ ఆర్మీ వాళ్ళ సహకారం పూర్తిగా ఉంటుంది అక్కడ. వారి సహకారంతోనే ఒక స్థలంలో ఒక చిన్న భూగర్భ స్వరంగం ఏర్పాటు చేసుకున్నాము. 10x7 అలా ఉంటుంది. చెక్కతో నిర్మాణం చేశాము. సాధువు ద్వారా నేను వారితో సాధన చేసుకోవడం. ఒకరి వీపు అంటే చిన్న స్థలము, మేము అనుష్ఠానం చేసుకునేటప్పుడు ఒక టవల్ అడ్డు పెట్టుకునేవాళ్ళం. ఒకరి వీపు ఒకరిని చూసుకుంటూ నిద్రించేవాళ్ళం. ఇప్పుడు మనం చూస్తున్న నది మొత్తం కూడా పార్వతీదేవి గుండ్ అంటారు, గౌరీగుండ్ అంటారు. ఈ గౌరీగుండ్లో స్నానం చేయడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం. ఎంత ఆనందం ఉంటుంది. కొంచెం చల్లగా అనిపించినా మనం ఒకసారి 2-3 సార్లు మునిగేసి లేస్తే మనలో ఉన్న కర్మలన్నీ పోయినట్టు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు స్నానం చేయలేరు, చలి ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక తపోభూమి సాధకులకి. ఆత్మ సాధన మొదటి దశల్లో ఈ ఆది కైలాష్ అనే స్థలంలో ఎక్కువ హృదయం నిలబడుతుంది. ఓంకార శక్తిని ఎక్కువ సాధన చేసేవాడికి ఈ ఆది కైలాష్ అనేది ఒక గొప్ప వరం అన్నమాట. అలా ఈ గౌరీ గుండ్లో స్నానం చేయడము, ఆది కైలాష్ యాత్ర అంతా కాలినడక నడవడం అనేది ఒక సాహసమైన నిర్ణయం ఆ కాలంలో. అయినా సరే అలా సాధువులతో వెళ్ళి అక్కడి నుంచి ఆ గుహలో సాధన చేయడం. మొట్టమొదట లలితా త్రిపుర సుందరి దేవి అనుకోకుండా నాకు ఆ గురువుగారు చెప్పడము, దాన్ని నేను సాధన చేయడము, ఒక రూపంలాగా అమ్మ దర్శనమించడము ఈ స్థలంలోనే జరిగింది. దీని తర్వాత నాకు కొంచెం మానసికమైన స్థిరం ఏర్పడి ఇక హిమాలయ యాత్రను పూర్తి చేశానన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న గౌరీగుండ్లో ఇంకా విశేషాలు ఏంటంటే సాధన, మూలాధార సాధన చేస్తూ యోగ సాధన చేయకపోతే ఇక్కడ ఉండలేము. యోగ సాధన, ప్రాణాయామాలు, కపాలభాతి ఇలాంటివి ఎక్కువ చేసే వాళ్ళకి ఈ స్థలం బాగుంటుంది. లేకపోతే ఎక్కువ రోజులు ఇక్కడ నిలబడలేమన్నమాట. అయినా అనుమతి తీసుకొని ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. ఎక్కడికి పోయినా హిమాలయాల్లో యోగ సాధన అనేది చాలా చాలా అవసరం మిత్రులారా. అది ఎంతో మనకి శారీరకంగా, మానసికంగా స్థిరం ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని దేవాలయాలు,
కొన్ని అమ్మవారి దేవాలయాలు, పాండవులు దేవాలయాలు, వాళ్ళంతా హిమాలయాలు తిరిగిన యోగులు తిరిగినది ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంతమంది ఆశ్రమాలు ఇవన్నీ కూడా మనం పోయే మార్గంలో కనిపిస్తూ ఉంటాయి. మన అనుకూలంగా వాటిని సందర్శిస్తూ మనం బయలుదేరాల్సింది ఉంటుంది. ఇది చూడండి ఎంత అభివృద్ధి చెందిందో దేవాలయాలన్నీ కూడా. పురాతనమైన దేవాలయాలు, అమ్మవారివి, లలితాదేవివి, రాజులు నిర్మించినవి, హిమాలయాల్లో నేపాల్ వాళ్ళ సహకారంతో నిర్మించినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకు నేపాల్ ఎంత దగ్గరంటే డార్చులా నుంచి పక్కనే నేపాల్ ఉంటుంది. నేపాల్లో వెళ్ళాలనుకుంటే నేపాల్ వెళ్ళొచ్చు, మళ్ళీ హిమాలయాలో ఇటు రావచ్చు. అంత దగ్గరగా ఉంటుంది. చూడాల్సిన క్షేత్రాలు నేపాల్లో కూడా ఉన్నాయి కొన్ని. మనం వాటి దగ్గరికి కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ మనం ఈ యాత్ర పెట్టుకున్నప్పుడు మాత్రం ఈ ఆది కైలాష్ యాత్ర పూర్తి చేసుకొని రావడమే ఉత్తమం. వేరే యాత్రలు పెట్టుకోకూడదు. అయితే ఇప్పుడు మంచిగా 2 రోజులే కాబట్టి ఎవరైనా వెళ్ళవచ్చు మిత్రులారా. మహోన్నతమైన శక్తిని, ఆది కైలాషని ప్రత్యక్షంగా దర్శించండి. ఈ శిఖరము ముందు భాగంలోనే మా గుహ ఏర్పరచుకొని కఠోరమైన సాధన 3 నెలల పాటు చేయడం జరిగినది. నా అంతరాత్మలో విలీనమైన జగన్మాత శక్తి. ఇప్పుడు అన్ని సౌకర్యాలు వనకూరుతున్నాయి. ఎవరైనా వెళ్ళి ఆ దర్శనం చేసుకోవచ్చు. మా సాధన ఉత్తరోత్తరగా అక్కడి నుంచి మేము బాబాజీ గుహలకు రావడం జరిగినది. ఈ మార్గం ద్వారానే నాకు లలితాదేవి, గౌరీదేవి దర్శనంతో ఈ యాత్ర ముగిసింది. కాలినడకన మేము బాబాజీ గుహకు చేరుకున్నాము. జై గురుదత్త. శ్రీమాత్రే నమః.